ప్రతినిధులు, ఆనరబుల్ ఎమ్మెల్యేస్, అడ్వైజర్స్, సిఎస్ గారు, ఇతర పెద్దలు జ్యోతి వెలిగిస్తూ ఉన్న సందర్భం చూస్తూ ఉన్నాం. మీ కరతాళ ధ్వనులే మంగళధ్వానాలుగా, నాదస్వర వాద్యాలుగా, శుభ సూచకంగా, తేజో దీపకంగా జ్యోతి వెలిగించిన ఆనరబుల్ సీఎం గారికి, పెద్దలకు హృదయపూర్వక ధన్యవాదాలతో గౌరవనీయులైన సిఎస్ మేడం శాంతికుమారి మేడం గారి స్వాగత వచనాలు. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, గౌరవ మంత్రివర్యులు, గౌరవ సలహాదారులు, గౌరవ శాసన మండలి మరియు శాసనసభ సభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు, మెంబర్లు, అన్ని జిల్లాల నుండి వచ్చిన ఎంపికైన అభ్యర్థులు, నా తోటి అధికారులు, మీడియా మిత్రులు అందరికీ నా నమస్కారం, స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఎంతో సంతోషకరమైన రోజు. టీజీపీఎస్సీ ద్వారా ఎంపికైన 1473 మంది అభ్యర్థులు తమ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఈరోజు అందుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఈరోజు నియామక పత్రాలు అందుకుంటున్న వారిలో 605 మంది రెసిడెన్షియల్ స్కూల్ సొసైటీ ప్రిన్సిపల్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు కాగా 659 మంది వివిధ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో నియమితులైన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, 145 మంది అగ్రికల్చర్ ఆఫీసర్స్ మరియు 64 మంది లైబ్రేరియన్లు కావడం ఎంతో సంతోషదాయకం. ఈ నియామక పత్రాలు అందుకునే వారందరికీ నా హృదయపూర్వక అభినందనలు. మీ అందరి కళ్ళల్లో ఆనందం, ఉత్సాహం చూస్తుంటే ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న ఫలితాలు ప్రకటించేలా చేసి మీ అందరికీ నియామక పత్రాలు అందించి మీ అందరి ఇళ్లలో దసరా పండుగను ముందుగానే జరుపుకునేలా చేసిన మన ముఖ్యమంత్రి వర్యులకు కృతజ్ఞతలు తెలియజేయాలి. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడగానే ఉద్యోగాల కల్పనకు ప్రథమ స్థానం ఇచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి గారు పెండింగ్లో పడిన నియామకాలపై అనేక సార్లు సమీక్షించి న్యాయ వివాదాల సత్వర పరిష్కారానికి పలు చర్యలు తీసుకోవడంతో వెంటనే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వగలుగుతున్నాము. రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన 3 నెలల లోపే 30,000 పోస్టులు భర్తీ చేయటం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. మీ అందరికీ తెలుసు, 563 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వడం, ప్రిలిమ్స్ నిర్వహించడం, ఫలితాలు ప్రకటించడమే కాకుండా ఈ నెలలోనే మెయిన్స్ నిర్వహించి వీలైనంత త్వరలో ఫలితాలు ప్రకటించాలని ప్రయత్నం చేస్తున్నాం. 11,602 పోస్టులతో మెగా డిఎస్సి టీచర్ల నియామకానికి ఫిబ్రవరి 29 నోటిఫికేషన్ విడుదల చేయడమే కాకుండా పకడ్బందీగా పరీక్షలు నిర్వహించి ఫలితాలు ప్రకటించి రాబోయే 2-3 రోజుల్లో అపాయింట్మెంట్ ఆర్డర్లు కూడా ఇవ్వనుండడం నిరుద్యోగుల పట్ల మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ఉన్న అపారమైన శ్రద్ధకు నిదర్శనం. ఈరోజు నియామక పత్రాలు అందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు. మీరందరూ బాగా పనిచేసి ప్రజలకు సేవ చేయడంతో పాటు ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తూ ముగిస్తున్నాను. జై హింద్. గౌరవనీయులైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారి సందేశానికి, స్ఫూర్తికి ధన్యవాదాలతో ఇది కొలువుల తెలంగాణ, ఆత్మవిశ్వాసపు తెలుగుల తెలంగాణ, ఆనందపు నెలవుల తెలంగాణగా మార్చిన ముఖ్యమంత్రి గారిని, గౌరవనీయులైన మంత్రివర్గాన్ని, పెద్దలందరినీ మరోమారు స్వాగతిస్తూ కరతాళంతో నమస్కారం తెలియచేద్దాం. మన ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న పెద్దలు పంచాయతీరాజ్ శాఖ మంత్రులు, మహిళా సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసన అనసూయ సీతక్క గారి సందేశం. చాలా రోజులుగా మీరందరూ ఎదురు చూస్తున్నటువంటి కొలువులు అపాయింట్మెంట్ ఆర్డర్స్ రూపంలో మీకు అందరినీ ఈరోజు ప్రజాపాలకుడు మరి గౌరవనీయులు మన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి చేతుల మీదుగా ఈరోజు మరి అసిస్టెంట్ ఇంజనీర్స్, ఆర్డబ్ల్యూఎస్ అండ్ పిఆర్, అదేవిధంగా అగ్రికల్చర్ ఆఫీసర్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అండ్ లైబ్రేరియన్స్ టోటల్గా మరి 1473 మంది ఈరోజు మరి అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకుంటున్న మీ అందరికీ కూడా శుభాకాంక్షలను తెలియజేస్తూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా, మా మంత్రివర్గ సోదరులు, ఇతర పెద్దలు, పత్రికా మీడియా సోదరులు, మన డిపార్ట్మెంట్ హెడ్స్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.
చాలా రోజులు నా దగ్గర కూడా మన వాళ్ళు వచ్చి ఎప్పుడు ఇస్తారని చెప్పడం జరిగింది. కానీ పండుగ ముందు అతిపెద్ద పండుగ, ఎక్కువ రోజులు మీ లైఫ్లో మీరు ఎంతో గొప్ప లక్ష్యాలతోటి మరి చదువుకొని ఈ పండుగ ముందు ఈ పెద్ద పండుగ జరుపుకోవడం లైఫ్ లాంగ్ గుర్తుండేటువంటి పండుగ. మిమ్మల్ని అందరినీ కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మరి ఎన్నో లక్ష్యాలతో మీరు చదువుకొని ఈ పొజిషన్లోకి వస్తున్నారు. ఎంతైతే చదువుకునేటప్పుడు నిబద్ధతతో, నిజాయితీతో, అంకిత భావంతో పని చేయాలని లక్ష్యాన్ని పెట్టుకుంటారో ఆ లక్ష్యానికి మరి చేరువగానే మనం పనిచేస్తే లైఫ్ లాంగ్ ప్రజలకు గుర్తుండిపోతాం. మనం రిటైర్మెంట్ అయ్యేటప్పుడు వెనకాల చూసుకుంటే ఏం కనబడదు, మధ్యలో సాలరీస్ రావచ్చు, రకరకాలుగా ఏమైనా ఉండొచ్చు పోవచ్చు. కానీ అంతిమంగా మనం పనిచేసే ప్రాంతంలో మీదైన శైలిలో మీ యొక్క మార్పు ఉండే విధంగా మరి మనసు పెట్టి పనిచేయండి, కష్టపడి పనిచేయండి. ఈ ప్రజాపాలకునికి, ప్రజాపాలనకు మంచి పేరు తీసుకురండి. లైఫ్ లాంగ్ ప్రజలలో, గ్రామాలలో నిలబడే విధంగా మరి మీ యొక్క నాణ్యత ప్రమాణాలతో కూడినటువంటి డ్యూటీస్ చేసి, మంచి వర్క్స్ చేసి, అవి చూసినప్పుడల్లా ఆ వర్క్, ఆ బిల్డింగ్ ఏదైనా కావచ్చు, చూసినప్పుడే పలానా అధికారి ఉన్నప్పుడు మాకు ఈ పని చేసిండు అనేటువంటి గుండెల్లో గుర్తుండిపోయే విధంగా పని చేయండి. అది మాత్రమే మనల్ని స్వాస్థ్యంగా ప్రజలకు గుర్తించే విధంగా చేస్తుంది. ఏది కూడా ఉండదు స్వాస్థ్యం, కానీ మనం ప్రజలకు చేసిన పని మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలకుడిగా ఉంటూ మరి అనేక చిక్కుముడులన్నీ కూడా విడదీస్తూ, ఎవరికి వాళ్లకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ, పెండింగ్ లో ఉన్న వాటిని కూడా క్లియర్ చేస్తూ ఈరోజు పండుగ ముందు కొలువుల జాతర అద్భుతంగా నిర్వహిస్తున్నందుకు, వారి టైం ఇచ్చి మనకు ఈ యొక్క అపాయింట్మెంట్ ఆర్డర్స్ అన్ని కూడా మీకు అందిస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి సద్దుల బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ధన్యవాదాలు మేడం గారు. గౌరవనీయులైన రోడ్లు భవనాల శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి శుభాకాంక్ష సందేశం. మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోవడానికి వచ్చిన యువ ఇంజనీర్లను ముందుగా అభినందిస్తూ కార్యక్రమం పాల్గొంటున్న సహచార మంత్రి గారు, వేదిక పైన ఎమ్మెల్యేలు, మీ అందరి అధికారులకు, చీఫ్ సెక్రటరీ గారికి మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, ముందుగా మీ అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, దసరా ముందు మన గౌరవ ముఖ్యమంత్రి గారి కానుకగా 2022 సంవత్సరంలో నోటిఫికేషన్ స్టార్టింగ్లో, అంటే 2022 డిసెంబర్లో నోటిఫికేషన్ ఇచ్చి దాని పక్కన పడితే ముఖ్యమంత్రి గారు బాధ్యత చేపట్టిన తర్వాత ఒక్కొక్కటి న్యాయపరమైన సలహాలు కానీ పరిష్కారాలు చూసుకుంటూ ఇవాళ దాదాపు 50,000 వరకు ఫిలప్ చేసుకుంటూ ముందుకు పోతున్న తరుణంలో మీ అందరూ కూడా ఈరోజు దసరా ముందు నేను ఇంజనీర్గా అపాయింట్మెంట్ ఆర్డర్ వారి చేతుల మీద తీసుకుంటున్న సందర్భంగా మీ అందరూ కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వం చెప్పిన విధంగా ఖాళీలను భర్తీ చేస్తూ, ఇంకా ఎన్ని ఖాళీలు ఉన్నా అన్ని భర్తీ చేసుకుంటూ జాబ్ క్యాలెండర్ కూడా ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేసి, దానికి తోడు మిగతా 25 లక్షల మంది యువకులు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వారికి ఏం చేయాలి? గత 10 సంవత్సరాలు ఉన్న తెలంగాణలో ఏమైనా ఆలోచించేటప్పుడున్న ప్రభుత్వం, కానీ గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు స్కిల్ యూనివర్సిటీ అని ఈరోజు పెద్ద క్యాంపస్ తీసుకుని సంవత్సరానికి 10,000 మంది ఆనంద్ మహేంద్ర అని ప్రముఖ యూనివర్సిటీకి దాని చైర్మన్గా పెట్టి స్కిల్ యూనివర్సిటీతో పాటు మీ అందరూ కూడా ఇంజనీరింగ్ చదువుకున్న సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది, కానీ మీ ప్రాక్టికల్ లేక మీ సెలెక్ట్ కాలేకపోతుంది. 2-3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఫిలప్ చేయడమే కాదు, ప్రతి నిరుద్యోగికి ఉపాధి కల్పించే లక్ష్యంతో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసే ఆలోచనతో ముందుకు పోతున్న మా ముఖ్యమంత్రి గారికి, మా మంత్రివర్గానికి, మా ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా మీ అందరికీ ఎప్పుడేస్తున్న ఇంజనీర్లు అంటే ఒక రోడ్ వేసి, ఒక బ్రిడ్జ్ కట్టేసి, ఒక కాలువతో ఇంజనీర్లు కాదు. మీరు కట్టే పని, మీరు చేసే పని నాణ్యత ఉన్నదా లేదా, 24 గంటలు మీరు ఏ పని చేసినా దాన్ని క్వాలిటీ మెయింటైన్ చేస్తూ, అది రాత్రైనా సరే పని జరిగే సమయంలో మీరు అక్కడ ఉండాలి. అసిస్టెంట్ ఇంజనీర్ ముఖ్యం. డీలు ఈల కంటే అసిస్టెంట్ ఇంజనీరే క్వాలిటీ చెక్ చేసేవాడు. కానీ ఈరోజు
రోజుల్లో చూస్తున్నాం. ఒకటే సలహా ఇస్తున్నాను నేను. ఎందుకంటే ఇటీవల చూస్తున్నాము ఇంజనీర్లు విచారణకు హాజరవుతుందంటే ఎంత బాధ అనిపిస్తుందో మీరు చూడండి సార్. మోక్షమున్న విశ్వేశ్వరరావు లాంటి భారతరత్న అలాంటి ఇంజనీర్ పుట్టిన ఈ దేశంలో గత ప్రభుత్వం చేపట్టిన అనాలోచిత కార్యక్రమాలు, వాళ్ళు ఇచ్చిన సలహాలు పక్కన పెట్టి ముఖ్యమంత్రి చీఫ్ ఇంజనీర్గా మారిపోతే ఇవాళ కట్టిన 3 ఏళ్లకే మేడిగడ్డ లాంటి బ్యారేజీలు కుంగిపోతే 70 ఏళ్ల కింద సాగర్ డ్యామ్ కట్టి అప్పుడు క్రేన్ లేవు, టెక్నాలజీ లేదు, పెద్ద పెద్ద బండరాళ్ళు పాలమూరు లేబరు బండరాళ్ళతో డ్యామ్ కడితే ఇప్పటికి ఎక్కడ గీత కూడా పడలే. అది కట్టిన ఇంజనీర్లను మీరు వాళ్ళని ఆదర్శంగా తీసుకోండి. కాళేశ్వరం కట్టిన ఇంజనీర్లు కాదు. మీ అందరికీ మళ్ళా చెప్తున్నాను నువ్వు. ఎందుకంటే ఆయన అప్పుడు చెప్పేవాడు అంతా నేనే మొత్తం ఇంజనీర్ నేనే ఈ ప్రపంచంలోనే వింటా అన్నాడు. కూలిపోయిన కుంగిపోయిన తెల్లారేమన్నాడు ఒక పోలీస్ ఆఫీసర్ స్టేట్మెంట్ ఇప్పించినాడు. ఇదో విద్రోహ చర్య అన్నాడు. ఆఖరికి బయటపడ్డది. విద్రోహ చర్య అయితే బాంబులు పెడితే పైకి లేస్తుంది అని కిందికి పోతుంది ఎక్కడన్నా. అలాంటివి చేసి ప్రజలని మోసం చేసి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ఆ భారం మన మీద పోసిపోయింది. అందుకని మీ ఇంజనీర్లకు మీకు సలహా ఇస్తూ మీకు మాకు కూడా మాది ఎమ్మెల్యే అయినా మినిస్టర్ అయినా ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గౌరవనీయులు 10 ఏళ్ళ ప్రతిరోజు ఆదివారం లేదు శనివారం లేదు ప్రతిరోజు హైదరాబాద్ ఉంటే సెక్రటరియట్కి వస్తారు, ఇంటి దగ్గర ఉంటే ఎవరైనా కలుస్తారు. గత ముఖ్యమంత్రి గారు 10 ఏళ్లలో 10 సార్లు కూడా సెక్రటరియట్ రాలే. అంటే పనిచేసే ప్రభుత్వానికి మాటల ప్రభుత్వాన్ని చేయండి. మీది ఉదాహరణ తీసుకోండి. ఇంజనీర్లది 2022 అంటే 3 ఏళ్ళు అయింది మీకు ఎగ్జామ్ కండక్ట్ చేసి. ఇవాళ అపాయింట్మెంట్ ఆర్డర్లు అది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇంకా లేకపోతే ఇంకా 5 ఏళ్ళు పెండింగ్ ఉంటుండే మీకు. రేపు పొద్దున కేటీఆర్ గారు అంటారు, ఇక కేటీఆర్ గారు ట్విట్టర్లో పెడతాడు మేము అంతా రెడీ చేసాం ఆర్డర్లు ఇచ్చినట్టాడు. మీకు వచ్చి 10 ఏళ్ళు అయింది. మా ముఖ్యమంత్రి గారు ఏ ఆర్డర్ ఇచ్చినా మీరే చేసినామంటారు. నువ్వు 2 ఏళ్ల కింద అంటే 3 ఏళ్ల కింద ఎగ్జామ్ పెట్టి 2 ఏళ్ళు అధికారం ఉన్నావు కదా, అప్పుడు ఎందుకు పరిష్కరించలే? చిన్న చిన్న సమస్యలు ఎందుకు పరిష్కరించలే? ఇవాళ ఆర్ఎండ్బీలో చూస్తున్నాను నేను మినిస్టర్గా 10 నెలలకెళ్ళి 5 మండలాలకు అసిస్టెంట్ ఇంజనీర్ ఉన్నాడు. ఇవాళ 156 మంది సెలెక్ట్ చేసుకున్నాం. 8 డేస్కి వెళ్ళి నాట్లో ట్రైనింగ్ కూడా ఇచ్చేసినాం. ఇక్కడ ఆర్ఎండ్బీ వాళ్ళు ఉన్నారా మన ఇంజనీర్లు? మీకు అందరూ 8 డేస్కి వెళ్ళి ట్రైనింగ్ అయిపోయిందా? ఓరియంటేషన్ క్లాసెస్ తీసుకున్నాం కదా, మీరు కూడా దగ్గర ఉండి మీకు ట్రైనింగ్ ఇప్పించినాం కదా. మన ఆంధ్రప్రదేశ్ ఉండి ఇంజనీర్గా ఉండి సివిల్ ఇంజనీర్గా ఉండి ఐఏఎస్ వచ్చిన దేశంలో మొట్టమొదటి ఐఏఎస్ ఆఫీసర్ ఇంజనీరింగ్కి వెళ్ళి ఐఏఎస్ వచ్చిన ఆయన ఒక్కరికే. అది ఫస్ట్ అండ్ లాస్ట్. ఆయనను కూడా పిలిపించి మీకు ట్రైనింగ్ ఇప్పించినాం. అందుకని మీ అందరూ కూడా మరొకసారి బెస్ట్ ఆఫ్ ద చెప్పకు. మీరు పనిచేసే వాళ్ళకి డ్యూటీ కాదు, మాకు కూడా టైమింగ్స్ ఏం లేవు. మినిస్టర్లకైనా సీఎం గారైనా ఎమ్మెల్యే అయినా అర్ధరాత్రి ఎవరు వచ్చినా మేము లేచి పనిచేస్తాం. మీ ఇంజనీర్స్ కూడా ఎప్పుడెప్పుడు ఒక్కడ వర్క్ నడుస్తున్నా ఆ సైట్ ఇన్స్పెక్షన్ చేస్తూ క్వాలిటీ చెక్ చేస్తూ 1:2, 2:4, 1, 1.5, 3 ఆ రేషియో కూడా మేము చూడాలి. ఎందుకంటే కట్టినప్పుడే కొట్టుకుపోతున్నాయి. ఆ క్వాలిటీ చెక్ చేయనంత వరకు మనం అనగాదు. ఇంజనీర్ అంటే దేశాన్ని నడిపించేది ఇంజనీర్లు. ఫ్లైట్లో ఇంజన్ అయినా, ట్రైన్ ఇంజన్ అయినా, రోడ్లు వేసినా, బ్రిడ్జ్ కట్టినా, ఇరిగేషన్ కెనాల్ కట్టినా దేశానికి వెన్నుముక లాంటి వారు ఇంజనీర్లు. అందుకనే ఇంజనీర్ల మీద బాధ్యత ఎక్కువ ఉంది. మేము శాంక్షన్ చేయగానే క్వాలిటీతో పనిచేసి 100 సంవత్సరాలైనా చెక్కు చేయకుండా ఉండాలి. మరొకసారి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు హైదరాబాద్ 1905లో వరదలు వచ్చినప్పుడు అప్పుడు నిజాం గారు వారు పిలిపిస్తే గండిపేట దగ్గర ఈసా నది ఉండే చిన్నది, అక్కడ గండిపేట రిజర్వాయర్ కట్టించి హైదరాబాద్ వరదలు వచ్చినా ఇబ్బంది లేకుండా ఉండాలని ఆ రోజు విశ్వేశ్వరయ్య గారి ప్లాన్తోనే అది కట్టిండు. ఆ మూసి తెలంగాణ నది మూసి వికారాబాద్లో పుట్టి దామర్చర్ల మండలంలో కృష్ణా నదిలో కలిసే ఏకైక తెలంగాణ రివర్, అది ఒరిజినల్ తెలంగాణ రివర్. ఇవాళ మురికి కూపంగా మారిపోయి దాంతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళే కాదు, హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండలో 1 కోటి మంది ఆరోగ్యాలు, క్యాన్సర్లు, లంగ్ ఇన్ఫెక్షన్లు వస్తుంటే దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకున్న ముఖ్యమంత్రి గారు దాని మీద మాట్లాడుతున్నాడంటే వీళ్ళు ఎక్కడ చదువుకుంటారా? ఆయన గుంటూరుకి వెళ్ళి అమెరికా పోయినట్టుగా నాకు డౌట్ అయిందంటే గుంటూరులోనే చదువుకున్నట్టు, అమెరికా పోనట్టు.
నేను అహ్మదాబాద్ రివర్ పోయినసారి ఎంపీగా స్టాండింగ్ కమిటీ మెంబర్గా గాంధీ ఆశ్రమం తర్వాత సబర్మతి ఇష్టం పక్క నుంచి పోతుంటుంది. మేమందరం ఎంపీలం పోయి ఆ నీళ్ళు తాగినాం. అది స్వీట్ డ్రింకింగ్ వాటర్ లా ఉన్నది. అహ్మదాబాద్లో మోడీ గారు ఉన్నప్పుడు దాన్ని ఖర్చు పెట్టి చేసుకోవచ్చు, నమామి గంగా చేయొచ్చు. ఇక్కడ బీజేపీ వాళ్ళు మాత్రం మూసిని ముట్టుకుంటూ ఊక్కునే లేదని కిషన్ రెడ్డి గారు మాట్లాడతారు. మీరే ఇంజనీర్లు ఆలోచించండి. ఇవన్నీ ఇవాళ అప్పుడు మా బట్టి గారు జపాన్లో ఆయన కారులో పూతపోతూ తీసిన వీడియోలు అన్నీ చూపించింది నాకు. మధ్యలోకి సిటీ మధ్యలోకి వెళ్ళి రివర్ ఎట్లుందంటే ఒక ప్యూర్ రివర్ లాగా దాన్ని చేయాలని ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తే దాని మీద కూడా రాజేదంటే వాళ్ళకి ఏంటంటే ఈ తెలంగాణ అభివృద్ధి చెందే అవసరం లేదు. అధికారం ఏంటంటే ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నాను. అందుకనే నేను వాళ్ళ గురించి పక్కన పెట్టి ఏదేమైనా సరే గౌరవ ముఖ్యమంత్రి గారు, క్యాబినెట్ మినిస్టర్లం, ఎంపీలం, ఎమ్మెల్యేలం, మనమందరం మీరందరూ కూడా కలిసి తెలంగాణని ప్రపంచ పటంలో రీజనల్ రింగ్ రోడ్ అనే దాన్ని ఇలా ముఖ్యమంత్రి గారు ఛాలెంజ్గా తీస్తూ ఎప్పుడు రివ్యూ చేపిస్తూ మాతోని దాన్ని ఇవాళ హాఫ్ ఆఫ్ ది తెలంగాణ కవర్ అయ్యే విధంగా ఈరోజు త్వరలోనే టెండర్లు పిలిపించి దాన్ని కూడా ప్రపంచ పటంలో హైదరాబాద్ ఉండే విధంగా చేయడానికి మీ ఇంజనీర్ల పాత్ర కూడా అవసరం. కాబట్టి మీరు కూడా ప్రభుత్వాన్ని సహకరిస్తూ ముందుకు పోవాలని మరొకసారి మీరెవరైనా మాట్లాడినా మీరు ఒక్కటే ప్రశ్నించాలి. 3 ఏళ్ల కింద ఎగ్జామ్ పెట్టి ఎందుకు నువ్వు ఆర్డర్లు ఇవ్వలేదు? ఇవాళ ఈ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం వచ్చినాక మీ చేతికి ఆర్డర్లు వచ్చి మీకు రేపో మాపో పోస్టింగ్లు వచ్చి ఉద్యోగాలు చేయబోతున్నారు. మీ ఉద్యోగాన్ని మీరు బాధ్యతగా భావించాలని. ఉద్యోగం అంటే ఏదో మీ ఖర్చులకు వెళ్ళడానికి కాదు, నీ ఫ్యామిలీ మెయింటైన్ చేయడానికి కాదు, ఈ దేశాన్ని, దేశ భవిష్యత్తుని, ప్రపంచంలో మన తెలంగాణ అంటే రోల్ మోడల్గా ఉండే విధంగా పనిచేయాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు కొత్త భవితకు చిరునామా రాస్తున్న పండుగ సందర్భం ఆనరబుల్ సీఎం గారి చేతుల మీదుగా నియామక పత్రాల అందుకోవటం కోసం సిద్ధంగా ఉన్నారు. లాంఛనంగా ఈ వేదికపై కొందరే నియామక పత్రాలు అందుకుంటున్న రాష్ట్ర వ్యాప్తంగా వేలాది కుటుంబాలకు పండుగ ఆనందాన్ని ఇస్తున్న సందర్భం. ముందుగా నిజానికి ఈ పండుగ సందర్భాన్ని ఆనరబుల్ సీఎం గారు ముందు మీ అందరితో తన గుండె చప్పుడు పంచుకుంటారు. ప్రతి సందర్భంలో చెప్తున్నారు, ఉద్యోగం అనేది అది అద్భుతమైన సర్వీస్, ఒక ఉద్వేగానికి సంబంధించిన తెలంగాణను ముందుకు నడిపే పండుగ అని అనేక వేదికలపై మనల్ని ముందుకు నడిపిస్తున్న ఆనరబుల్ సీఎం గారి సందేశం. మిత్రులారా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమ ఆయుపట్టైన నిరుద్యోగ సమస్యను పరిష్కరించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు వివిధ శాఖలకు సంబంధించి రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రిన్సిపల్స్గా, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, సివిల్, ఈఎన్సీ, మిషన్ భగీరథ నుండి పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజనీరింగ్, ట్రైబల్ వెల్ఫేర్, R&B, అదేవిధంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో అగ్రికల్చర్ ఆఫీసర్లు, టీచర్స్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్, అదేవిధంగా లైబ్రరియన్స్, వివిధ శాఖలకు సంబంధించి కొన్ని 2017లో నోటిఫికేషన్ ఇస్తే ఇంకొన్ని 2 సంవత్సరాల క్రితం నోటిఫికేషన్లు ఇచ్చిన ఆనాటి ప్రభుత్వంలోని పెద్దలు మీ ఉద్యోగ నియామకాలు పట్టించుకోకపోవడం వల్ల వివిధ న్యాయస్థానాలలో ఈ కేసుల పరిష్కారం చూపించక మీ ఉద్యోగాలను ఇవ్వడం వాళ్ళ బాధ్యత అని వాళ్ళు భావించకపోవడం వల్ల కొన్ని 8 సంవత్సరాలు 7 సంవత్సరాలు అయితే కొన్ని 2 సంవత్సరాల పైగా మీరు మీ కుటుంబ సభ్యులు నిరీక్షించి
ప్రభుత్వాల మీదనే విశ్వాసం కోల్పోయే పరిస్థితులు వచ్చినాయి. కానీ మార్పు రావాలి, కాంగ్రెస్ గెలవాలి అన్న ఆలోచనతోటి ఆనాడు ఏ చేతులతోనైతే విద్యార్థి నిరుద్యోగ జంగ్ సైరన్ కార్యక్రమాన్ని మోగించినమో ఆ కార్యక్రమంలో మీరందరూ అండగా నిలబడి ఆ రోజు నేను తీసుకున్న కార్యక్రమంలో వేలాది మంది పాల్గొన్నప్పుడు నేను ఆ విద్యార్థులకు ఒక మాట చెప్పిన, మీకు ఉద్యోగాలు రావాలి అని అంటే ముఖ్యమంత్రి కుర్చీలో మంత్రుల కుర్చీలో ఉన్న వాళ్ళ ఉద్యోగాలు ఊడాలి, అప్పుడే మీకు ఉద్యోగాలు వస్తాయని ఆనాడు చెప్పడం జరిగింది. మా మాట మీద ఉన్న నమ్మకంతో మీరందరు కష్టపడి తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో మీ తల్లిదండ్రులను, మీ కుటుంబ సభ్యులను, మీ నాయనమ్మ తాతలను, మీ అమ్మమ్మల్ని, తాతల్ని అందరినీ ఈ ఒక్కసారి మా కోసం ఓటేయండి, ఇది మా భవిష్యత్తు, మా భవిష్యత్తులో మేము ఆనందంగా ఉండాలి అని అంటే ఈ ఒక్కసారి మేము అడిగినట్టుగా ఓటేయండి అని చాలామంది విద్యార్థులు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు కాకపోయినా వాళ్ళకంటే ఎక్కువగా శ్రమించి ఇల్లు తిరిగి మా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులను ఆనాడు గెలిపించడం జరిగింది. అందుకే ఈ తెలంగాణ రాష్ట్రంలో 65 మంది శాసనసభ్యులను గెలిపించుకొని పక్కా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి డిసెంబర్ 7, 2023 నాడు ఎల్బీ స్టేడియంలో వేలాది మంది సమక్షంలో మా కుటుంబ సభ్యుల కళ్ళల్లో ఆనందం చూస్తూ మేమందరం ముఖ్యమంత్రిగా, మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేపట్టడం జరిగింది. ఏ ఎల్బీ స్టేడియంలో మాకు ఉద్యోగాలు వచ్చి మేము బాధ్యతలు తీసుకున్నప్పుడు మా కుటుంబ సభ్యులు ఎంత సంతోషంగా ఉన్నారో, కొన్ని సంవత్సరాల నుంచి నియామకాలు జరగక, ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక లక్షలాది మంది నిరుద్యోగ యువకులు నిరాశ చెందుతున్న సందర్భంలో మా మంత్రివర్గం ఆలోచన చేసి సంవత్సరాల కొద్దీ వాయిదా పడుతున్న ప్రభుత్వ ఉద్యోగాలను 90 రోజుల్లోనే 30,000 ఉద్యోగాలు వాళ్ళ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం చూసే విధంగా, వాళ్ళ కుటుంబ సభ్యులు సంతోషపడే విధంగా అదే ఎల్బీ స్టేడియంలో 31,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగ నియామక పత్రాలు మేము అందించడం జరిగింది. అదే కాకుండా ఈనాడు పండుగ ముందు చాలామంది అన్నారు, పండుగ వస్తుంది, తెలంగాణలో పెద్ద పండుగ, అందరు పండుగ కార్యక్రమాలలో బిజీగా ఉంటారు, ఈ నియామక కార్యక్రమాలు ఇప్పుడు పండుగ ముందు చేపడితే వస్తారో రారో, పండుగ అయినాక చేపడదామని నాకు సూచన చేశారు. నేనన్నా ఈ తెలంగాణకు అత్యంత పెద్ద పండుగ దసరా పండుగ, ప్రతి కుటుంబంలో సంతోషం చూడాలి, వాళ్ళ నియామక పత్రాలు అందించి $1,635 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించడం ద్వారా ప్రతి వాళ్ళ కుటుంబాలలో ఏ విధంగా అయితే మనకు బాధ్యత వచ్చినప్పుడు, పదవులు వచ్చినప్పుడు మన కుటుంబ సభ్యులు సంతోషపడ్డారో, ఇవాళ వాళ్ళకు కూడా ఉద్యోగ నియామక పత్రాలు ఇస్తే వాళ్ళ తల్లిదండ్రులు కూడా అంతే సంతోషంగా దసరా పండుగ చేసుకుంటారు, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలి. ఉద్యోగాలు వచ్చిన వాళ్ళే కాదు, వాళ్ళ తల్లిదండ్రులను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించండి, శిల్ప కళావేదికలో ఏర్పాటు చేయండి అని చెప్పి మా అధికారులకు ఆదేశించడం జరిగింది. ఈరోజు ఇంత అద్భుతమైన ఇంత మంచి కార్యక్రమం, నేను చాలా సభలు సమావేశాలు మీకు తెలుసు వెళ్తుంటాను, ఆ సభలలో సమావేశాలలో సంతోషంతో కొట్టే చప్పట్లు లేకపోతే కూలీకి వచ్చిన వాళ్ళు కొట్టే చప్పట్లకు తేడా నేను గుర్తిస్తా. ఇవాళ మీరు కొడుతున్న చప్పట్ల వెనుక మీ సంతోషం, మీ కుటుంబ సభ్యుల యొక్క ఆనందం కొట్టొచ్చిన కనిపిస్తుంది. ఎందుకంటే ఏళ్ల కొద్దీ నిరీక్షించే మీ కళ
ఈరోజు సాకారం కాబోతుంది. ఈ కళ సాకారం కాబోతున్న వేళ మీ ఆనందాన్ని చప్పట్ల ద్వారా వ్యక్తపరుస్తున్న సంగతి ఈ వేదిక మీద ఉన్న నాకు స్పష్టంగా అనిపిస్తుంది. మిత్రులారా, మీ అందరికీ నా సూచన ఒక్కటే, ఈ తెలంగాణ రాష్ట్రం ఆషామాషిగా రాలే. ఈ తెలంగాణ రాష్ట్రం మీలాంటి వేలాది లక్షలాది మంది విద్యార్థిని నిరుద్యోగ యువకులు ఉద్యమాలు చేసి వందలాది మంది పిల్లలు ఆత్మ బలిదానాలు చేసుకుంటే రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. ఆ రాష్ట్ర సాధనలో ఇంధనంగా పనిచేసిందే నిరుద్యోగ సమస్య. తెలంగాణ వెనుకబాటుతనం, తెలంగాణను వెనుక వేయబడ్డది. తెలంగాణ పునర్నిర్మాణంలో తెలంగాణ బిడ్డలు భాగస్వాములు కావాలన్న ఆలోచనతోటి లక్షలాది మంది విద్యార్థులు యూనివర్సిటీలు వదిలి ఉద్యమ బాట పట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఆ సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు తెలంగాణ భవిష్యత్తును తీర్చిదిద్దడానికి మీరందరూ ఈరోజు ప్రతిన చేయబోతున్నారు. ఈ తెలంగాణ నిర్మాణంలో మీరు భాగస్వాములు కాబోతున్నారు. ఇది బాధ్యత. ఇది బాధ్యతనే కాదు, ఇది ఒక భావోద్వేగం. నేను ప్రతి ఉద్యోగ నియామకాల సందర్భంగా నేను చెప్తున్నా, ఇది ఉద్యోగం కాదు, ఇది భావోద్వేగం. ఈ తెలంగాణ నిర్మాణంలో మనం భాగస్వాములం అవుతున్నాం. ఏ విధంగా అయితే ముఖ్యమంత్రి నాకు ఒక భావోద్వేగమో, ఏ విధంగా అయితే లక్షలాది మందికి రాని అవకాశం ఈరోజు నాకు ముఖ్యమంత్రి వచ్చిందో, ఈరోజు ఇంజనీర్లుగా మీకు కూడా లక్షలాది మంది విద్యార్థులు పోటీ పడితే మీరు ఎన్నికైనరు. మీ బాధ్యతను మీరు మరవద్దు. ఈ ఉద్యోగాన్ని ఉద్యోగంలాగా కాకుండా భావోద్వేగంగా భావించండి. ఈ తెలంగాణ నిర్మాణంలో మీరు భాగస్వాములు కాబోతున్నారు. తెలంగాణ భవిష్యత్తు నిర్మాణంలో ఈ ఇంజనీర్లదే కీలకమైన బాధ్యత. పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పినట్టు మీరు బాధ్యతాయుతంగా వ్యవహరించండి. ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలో మీ కళ్ళ ముందలో ఉన్నాయి. బాక్రానంగల్ డ్యామ్ నుంచి నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్ వరకు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి సమయంలో మొదటి ప్రధానమంత్రి కట్టిన ప్రాజెక్టులు ఎన్ని వర్షాలు, వరదలు, తుఫాన్లు, ఉప్పెనలు వచ్చినా నిటారుగా నిలబడి ఆ నాణ్యత అక్కడ కళ్ళ ముందు కనిపిస్తుంది. ఆ రోజు సాంకేతిక నైపుణ్యం లేదు, ఈ యంత్ర సామాగ్రి లేదు. మనుషులనే పెట్టి సంవత్సరాల కొద్దీ అక్కడ క్యాంపులేసి అక్కడ కూర్చొని నిర్మాణం చేసి ఇవాళ ఈ తెలంగాణను నిర్మించడం జరిగింది. ఇదే కాదు, మోక్షగుండం విశ్వేశ్వరయ్య 1908లో హైదరాబాదు నగరాన్ని వరదలు వచ్చి ఉప్పెనై కమ్మేసి వేలాది మందిని పొట్టన పెట్టుకున్నప్పుడు ఆ వరదల్ని నియంత్రించడానికి ప్రపంచంలో ఉండే ఇంజనీర్లు అందరినీ కూడా వారు సంప్రదించడం జరిగింది. అందులో మోక్షగుండం విశ్వేశ్వరయ్యను వారు నియమిస్తే వారు ఈరోజు నిర్మించిన మ్యాన్ మేడ్ వండర్స్ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, మనం ముద్దుగా పిలుచుకునే గండిపేట నుంచి మొదలు పెడితే పురాణపూర్ బ్రిడ్జ్ల వరకు ఈరోజు హైదరాబాదు నగరంలో ఆనాడు ఈ వరదల్ని, అనంతగిరి కొండల్లో నుంచి వచ్చే వరదల్ని నియంత్రించడం ద్వారా, నిలువరించడం ద్వారా గండిపేట, ఉస్మాన్ సాగర్లను నిర్మించి ఖాళీ నీళ్ల కోసమే కాదు వాటిని తాగునీటి వనరులుగా మార్చి లక్షలాది మంది హైదరాబాదు ప్రజలకు దాహార్తిని తీర్చడానికి మోక్షగుండం విశ్వేశ్వరయ్య నిర్మించిండు. వారు ఇంజనీర్ కాబట్టే, క్వాలిటీ కలిగిన ఇంజనీర్ కాబట్టే అలాంటి గొప్ప మ్యాన్ మేడ్ వండర్స్ను, అద్భుతాలను నిర్మించి మనకిచ్చాడు. 115 సంవత్సరాలైనా మొన్న ఎండాకాలంలో గోదావరి, కృష్ణలో కరువు వచ్చి ఎండిపోయి తాగునీటి సమస్య ఏర్పడ్డప్పుడు హైదరాబాదు నగర దాహార్తిని తీర్చింది ఉస్మాన్ సాగర్. అదేవిధంగా ఈ గండిపేట్, ఈ ప్రాజెక్టులు ఆ రోజు మాకెందుకులే అని, లేదా ఏ 10 ఏళ్ళుంటే చాలను కట్టినుంటే ఇవాళ మనకు ఈ పరిస్థితిలో మన ఆదుకుంటుండేనా? ఇవాళ మీరు ఆలోచన చేయండి. అద్భుతమైన నిర్మాణాలు ఆనాడు కట్టిన ఇంజనీర్లు, ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, లేకపోతే హైకోర్టు కావచ్చు, ఉస్మానియా హాస్పిటల్ కావచ్చు, ఈరోజు నడుస్తున్న అసెంబ్లీ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే హైదరాబాదులో అద్భుతమైన నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో ఈ హైదరాబాద్కి ఒక చారిత్రాత్మకమైన కట్టడాలను అందించి 100 సంవత్సరాలు ఈ కాలాన్ని తట్టుకొని నిలబడ్డ చార్మినార్ లాంటివి ఇంజనీర్లు కట్టబట్టి, నాణ్యత ఉండబట్టే ఇవాళ అవన్నీ ఉన్నాయి. మీరు చార్మినార్ నుంచి
ఉస్మానియా యూనివర్సిటీ వరకు కట్టిన ఇంజనీర్లను ఆదర్శం తీసుకుంటారా? ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ను నిర్మించిన ఇంజనీర్లను ఆదర్శం తీసుకుంటారా? నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్ కట్టిన ఇంజనీర్లను ఆదర్శంగా తీసుకుంటారా? నిజాం సాగర్ను కట్టిన ఇంజనీర్లను ఆదర్శంగా తీసుకుంటారా? నిజాం షుగర్ నిర్మించిన ఇంజనీర్లను ఆదర్శంగా తీసుకుంటారా? లేకపోతే కాళేశ్వరం కట్టిన వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటారా? మీరు ఆలోచన చెయ్యండి. ఈ ప్రభుత్వం వచ్చినాక గత 10 ఏళ్లలో నిర్మించినవి ఏవైనా సరే ఎక్కడికైనా వెళ్దాం. ఇవాళ మాటలు మాట్లాడుతున్న మంత్రులకు నేను సూటిగా సవాలు విసురుతున్నా. మీరు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల దగ్గరికి పోదామా? మీరు వేసిన రోడ్ల దగ్గరికి పోదామా? మీరు నిర్మించిన అమరవీరుల స్తూపం దగ్గరికి వెళ్దామా? ఈరోజు మేము కూర్చుంటున్న సచివాలయానికి మీరు వస్తారా? లేకపోతే 1,00,000 కోట్లు ఇప్పటికే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించిన కాళేశ్వరం, మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం బ్యారేజ్ల దగ్గరికి వెళ్దామా? మీరే కడితిరి, మీరే మింగుతిరి, మీరు ఉండగానే కూలిపాయి. ఇప్పటికీ డిపిఆర్ లేదు, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండా ఒక చిన్న గుడిసేసుకున్నా. ఇవాళ రేపు మనం ఒక మేస్త్రిని పిలిచి, అయ్యా 2 అర్రల గుడిసే వేయదలుచుకున్నా కట్టెలు ఎంత పడుతుంది, సొప్పు ఎంత పడుతుంది, ఒకవేళ స్లాబ్ వేయదలుచుకుంటే సిమెంట్ ఎంత పడుతుంది, స్టీల్ ఎంత పడుతుంది, కంకర ఎంత పడుతుంది, ఖర్చు ఎంత అవుతుందని మనం అంచనా వేసుకుంటాం. ఒక్క అర్ర ఇల్లు కట్టుకోవాలన్నా, చిన్న పాండప పెట్టుకోవాలన్నా ఒక ప్రాజెక్టు రిపోర్ట్ తీసుకుంటాం మనం. అవునా? 1,50,000 కోట్ల అంచనాలు, 38,000 కోట్ల రూపాయల అంచనా ఉన్న ప్రాణహిత చేవెళ్ళ పేరు మారి కాళేశ్వరమై రీడిజైనింగ్ పేరు మీద 1,50,000 కోట్లకు అంచనాలు పెంచి ఇవాళకి 1,00,000 కోట్లు చెల్లించిండ్రు. 3వ టీఎంసీకి ఇంకా పనులు పూర్తి కాలేదు. ఇంకా రిజర్వాయర్ల విషయంలో కొండపోచమ్మ, మల్లన్న సాగర్ గురించి ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నారు. మల్లన్న సాగర్లో ఈరోజు నిపుణులు చెప్తున్నారు, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు, అది ఎక్కడైతే నిర్మించిందో భూమిలో వర్టికల్ ఒక చీలిక ఉన్నది. 50 టీఎంసీల నీళ్లు నింపిన రోజు అది కుంగిపోయి భూకంపం వచ్చి ఊర్లే తుడిచిపెట్టకపోతాయని చెప్పి వాళ్ళ సాంకేతిక నిపుణులు నివేదిక ఇచ్చారు. గత ప్రభుత్వం ఏ రోజు కూడా 15 టీఎంసీల కంటే ఎక్కువ నీళ్లు నింపలేదు. అట్లాంటి ప్రాజెక్టు మీద 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ కాళేశ్వరం కట్టినామని చెప్పి మాట్లాడుతున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, ఈరోజు జరిగిన ప్రాజెక్టులో జరిగిన కమిషను ఈరోజు సాంకేతిక నైపుణ్యం మీద కొంతమేరకే విచారణ చేస్తుంది. బెస్ట్ సాంకేతిక నిపుణులను నియమిద్దాం. మీరు ఎక్కడ కట్టినరు, ఎట్లా కట్టినరు, దీని వెనకాల ఉన్న మర్మం ఏందో ఆలోచన చేద్దాం. ఈ గత 10 ఏళ్లలో జరిగిన నిర్మాణాలు మీరు ఏదైనా తీసుకోండి, మీ ఊర్లో కట్టిన చెక్ డ్యాములు తీసుకోండి, మీ ఊర్లో వేసిన రోడ్లను తీసుకోండి, మీ పల్లెల్లో కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని తీసుకోండి, లేకపోతే చిన్న గ్రామ పంచాయతీ కార్యాలయాలు నిర్మిస్తే కూడా గత 10 ఏళ్లలో ఏం పనులు చేసిరో మీరు ఒక్కసారి చూడండి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే 100 సంవత్సరాల అనుభవం ఒక్క పక్కన ఉంటే 10 సంవత్సరాల దుర్మార్గమైన ఇంకొక అనుభవం ఇంకొక పక్కన ఉంది. అందుకే ఈరోజు మీరు ఆలోచన చేయండి. ఒక పెద్ద మనిషి, ఒక అధికారి నాకు చెప్పిండు, సార్ రాజకీయాలలో ప్రభుత్వ ఉద్యోగాలలో 3 దిశలు ఉంటాయని. 3 దశలు ఏంటి అంటే, చేరినప్పుడేమో గరం ఉంటారంట, కొంత దూరం పోయినాక నరం అవుతారంట, చివరికి వచ్చేవరకల్లా బేసరం అవుతారంట. దయచేసి చేరినప్పుడు ఏ గరంతో ఉన్నారో మీరు ఉద్యోగ పదవీ విరమణ చేసే వరకు అదే గరంతో ఉండండి, తెలంగాణను నిర్మించండి. ఏ సూక్తి అయితే ఉన్నదో మొదట్లో గరం, తర్వాత నరం, మూడోసారికి వచ్చేవరకల్లా బేషరం అనే ఏదైతే ఉందో నానుడి, ఈ నానుడి నాకు మీకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వర్తించకుండా ఉండాలి. మనం ప్రజలు అత్యంత విశ్వాసంతో మనకు అవకాశం ఇచ్చిండ్రు, ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఇవాళ నేను ముఖ్యంగా 1-2 విషయాలు గుర్తు చేయదలుచుకున్నా, మీరు ఆలోచన చేయండి. గతంలో ఎన్నికలు జరిగినాయి. 2019 ఎన్నికల తర్వాత ఫలితాలు ప్రజలు పార్లమెంట్లో ఇచ్చిండ్రు. వినోద్ కుమార్ గారిని ఓడించారు, కల్వకుంట్ల కవిత గారిని ఓడించారు. 6 నెలలు తిరిగే లోపల ఒకరికి ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు, ఒకరికి ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ ఇచ్చిండ్రు. వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉద్యోగం పోతే ప్రజలు తిరస్కరిస్తే, ప్రజలు తిరస్కరించింది కాబట్టి పక్కన పెట్టాలన్న ఆలోచన చేయకుండా
ఎంబడే వాళ్ళ కుటుంబ సభ్యులకు నియామక పత్రాలు ఇచ్చింది, కానీ 2017లో నోటిఫికేషన్ ఇచ్చిన మీ ప్రిన్సిపల్స్ని ఎందుకు నియామకం చేయలేదు? 2017లో నోటిఫికేషన్ ఇచ్చిన ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ని ఎందుకు నియామకం చేయలేదు? తన కుటుంబానికి ఒక నీతి, మన కుటుంబాలకు ఇంకొక నీత. ఇదే ఆ కుటుంబం నీతి. ఇంతకంటే ఉదాహరణగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతివాడు ముసుగు తొడుక్కుంటాడు, కానీ ఓ సందర్భంలో ముసుగు తీస్తారు. లాలూ ప్రసాద్ గారు ఓ ఉపన్యాసంలో చెప్పిండు, ఊర్లో రజకుడి గాడిద మీద ఒక దుప్పటి, రాముల వారి బొమ్మ ఉన్న దుప్పటి ఉండేదంట, ఎప్పుడో మూటలు మోసే గాడిద. అది ఊర్లో ఎవరు చేనులో మేయడానికి పోయినా అక్కడ ఆ చేను వాళ్ళు కొట్టకపోను చూడంగానే దండం పెట్టేదని. గాడిద ఏమనుకున్నదంటే నాకు ఇంత గౌరవం ఉంది, ఈ మొత్తం ఏ గడ్డి అయినా మేయొచ్చు అని ఊరి మీద పడి తింటా ఉన్నది. ఓ రోజు ముళ్ళ చెట్ల నుంచి పోతుంటే ఆ పైన వేసిన బొంత మీద ఉన్న రాముడి బొమ్మ ఉన్న బొంత ఆ చెట్టుకు తగిలి అది బయటికి పోయింది. గాడిద చేనులకు పోయి మెయ్యంగానే దుడ్డు కర్ర తీసుకొని కొడితే నడ్డి ఇరిగింది. ఎందుకు చెప్తున్నా అంటే ఆయనకు కూడా తెలంగాణ ఉద్యమం అనే ఒక ముసుగు, రక్షణ కవచం కొంతకాలం ఉన్నది. ఆ తెలంగాణ ఉద్యమం కోసం మీరు అందరు చేతులు ఎత్తి దండం పెట్టారు. అది వారి గొప్పతనం అని వారు అనుకుంటున్నారు. అది తెలంగాణ ఉద్యమం యొక్క గొప్పతనం, విద్యార్థిని నిరుద్యోగ యువకుల యొక్క త్యాగం. ఇవాళ ముసుగు తొలగింది కాబట్టి ముఖం జల్లక ఆయన ఎక్కడున్నాడో ఇక ఈ పిల్లలు రోడ్ల మీద పడి నోటుకొచ్చింది మాట్లాడుతారు. 10 ఏళ్లలో మీరు చేపట్టని నియామకాలు 10 నెలల లోపల ఈరోజు 60,000 ఉద్యోగ నియామకాలు. రేపు 9 తారీఖు నాడు ఎల్బీ స్టేడియంలో 11,063 టీచర్ల ఉద్యోగ నియామక పత్రాలు అందించడం ద్వారా తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న పేదల పిల్లలకు విద్యను అందించాలి, పాఠశాలలు ప్రారంభించాలి. దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలైన వర్గాలు, మైనార్టీల పిల్లలు విద్యకు దూరం కావద్దు అని 11,063 మంది టీచర్ల నియామకాలు దసరా కంటే ముందు 9 తారీఖు నాడు సాయంత్రం 4 గంటలకు ఇవ్వబోతున్నాము. ఇది మా చిత్తశుద్ధి, ఇది మా బాధ్యత. నేను గొప్ప అనుకోవడం లేదు, ఇది బాధ్యత అనుకుంటున్నా. ఎందుకంటే తెలంగాణ నిర్మాణంలో పిల్లలు చదువుకున్నప్పుడే ఇవాళ మీరైనా మేమైనా ఈ వేదిక మీద ఇక్కడికి రాగలిగినామంటే మనం చదువుకోవడం వల్ల, ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు మనకు చదువులు చెప్పడం వల్ల. 90% ఇక్కడికి వచ్చిన వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళే నాకు తెలిసినంత వరకు. ఇలా పాఠశాలలు మూసేస్తే ఏమవుతుంది తెలంగాణ రాష్ట్రం? ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక్కరోజైనా బాధ్యతతో ఆలోచన చేసిండు ఆయన? ఒక్కరోజైనా అసెంబ్లీలో చర్చ జరిగిందా? ఈ ప్రభుత్వం వచ్చినాక తెలంగాణ అసెంబ్లీలో చర్చలు మీరు చూస్తున్నారు కదా, బాజాబ్తా చర్చ పెడుతున్నాం కదా, మాకేం దాపరికం ఉంది? ఇవాళ మీరు ఇంజనీర్లు చాలా వరకు మున్సిపల్ కార్పొరేషన్లో కూడా మీరు చేయబోతున్నారు. మీ చేతుల మీద ఒక అద్భుతం జరగబోతుంది. రీజనల్ రింగ్ రోడ్, 360 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్ మీ చేతుల మీద నిర్మాణం కాబోతుంది. రేడియల్ రోడ్స్ మీ చేతుల మీద నిర్మాణం కాబోతున్నాయి. ఫ్యూచర్ సిటీ ఎయిర్పోర్ట్కు కూతవేటు దూరంలో ఫ్యూచర్ సిటీ, ఫార్మా సిటీ నిర్మాణం కాబోతుంది. మీ చేతుల మీద మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ ఎవరు అడ్డం వచ్చినా నిర్మించి 55 కిలోమీటర్ల మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ మీ చేతుల మీదుగా నిర్మించి ప్రపంచానికి ఆదర్శంగా నిలబెడతాం. లండన్లో హడ్సన్ రివర్ ఉంటుంది, అదే లండన్లో థేమ్ రివర్ ఉంటుంది, అమెరికాలో హడ్సన్ రివర్ ఉంటుంది, అదేవిధంగా గుజరాత్లో మీకు సబర్మతి రివర్ ఫ్రంట్ ఉంటుంది. హైదరాబాదు నగరానికి న్యాచురల్గా ఉన్న మూసీ రివర్ ఎందుకు అభివృద్ధి చేసుకోవచ్చా అని నేను అడుగుతున్నా. ఇవాళ నేను మిమ్మల్ని అడుగుతున్నా, కృష్ణ, గోదావరి, యమున, గంగా, సరస్వతి అన్ని నదుల పేర్ల మీద మన ఆడబిడ్డలకు పేర్లు పెట్టుకుంటున్నాం, అవునా? మన ఇంట్లో ఆడబిడ్డ పుడితే కృష్ణానో, కావేరో, గోదావరో, సరస్వతో, గంగానో అని నదుల పేర్లు మన బిడ్డలకు పెట్టుకుంటున్నాం. ఏ తండ్రి అయినా ఆయన బిడ్డకు మూసి అనే పేరు పెట్టుకున్నాడా? ఇన్ని నదుల పేర్లు, పవిత్రమైన నదుల పేర్లు మన ఆడబిడ్డలకు పెట్టుకున్నప్పుడు మూసి అనే రివర్ పేరు ఏ తండ్రి అయినా బిడ్డకు పెట్టుకున్నాడా? ఎందుకు పెట్టుకోలే? ఆ మూసి కంపు కొడుతుంది కాబట్టి, మూసి మురిగిపోయింది కాబట్టి, మూసిలో విషం చిమ్ముతున్నది కాబట్టి, ఆ విషము, ఆ కంపు, ఆ మురికి మా బిడ్డల పేర్లు పెట్టుకోవద్దని తల్లిదండ్రులు ఏదైతే అనుకుంటున్నారో
ఆ మూసి మురికిని ప్రక్షాళన చేయాలనుకుంటున్నా నేను, ఆ మూసిని నిర్మాణం చేయాలనుకుంటున్నా నేను. ఎందుకు యమునా, సరస్వతి, గంగా, కావేరి పేర్లు పెట్టుకున్నప్పుడు మూసి అనేందుకు మన బిడ్డలకు పెట్టుకోకూడదు? ఆ మూసిని అద్భుతంగా నిర్మించినప్పుడు తప్పకుండా తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డల పేర్లు మూసి అని పెట్టుకుంటారు. అంత అద్భుతమైన నిర్మాణం మనం చేసుకుందాం. నిర్మాణ క్రమంలో మల్లన్న సాగర్లో 14 ఊర్లను ఖాళీ చేసి 60,000 ఎకరాలు మల్లన్న సాగర్లో ల్యాండ్ ఎక్వేషన్ జరగలేదా? కొండ పోచమ్మలో జరగలేదా? రంగనాయక సాగర్లో ల్యాండ్ ఎక్వేషన్ జరగలేదా? నాగార్జున సాగర్ నిర్మించినప్పుడు ల్యాండ్ ఎక్వేషన్ జరగలేదా? శ్రీశైలంలో మా కొల్లాపూర్ మునిగిపోతే 92 జీవో ఇచ్చి ఇప్పటికి ఇంకా ఉద్యోగాలు ఇవ్వని కేసులు పెండింగ్ ఉన్నాయి. శ్రీశైలం కట్టినప్పుడు నిర్వాసితులు కాలేదా? ఇవాళ మూసి నిర్మాణం చేస్తే కూడా కొన్ని వేల మంది, 5,000 మందో 10,000 కుటుంబాల్లో నిర్వాసితులు అయితే నిర్వాసితులను ఎట్లా ఆదుకోవాలో సలహా చెప్పండి అని నేను అడుగుతున్నా. ఈరోజు భూసేకరణ జరిగేటప్పుడు, మూసి నిర్మాణానికి భూమి తీసుకునేటప్పుడు మల్లన్న సాగర్ల భూ నిర్వాసితులను నువ్వు పోలీసులతో కొట్టించి గుర్రాలతో తొక్కించి కొట్టినావు కదా. ఇవాళ వాళ్ళందరినీ హక్కున పెట్టి చేర్చుకోవడానికి అధికారులను ఇళ్ళు పంపించి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి తవ్వకర్సులకు 25,000 ఇచ్చి వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి నేను ఏర్పాట్లు చేస్తున్నా. ఇదేమన్నా తప్ప? వాళ్ళ పిల్లలు వాళ్ళు మూసీలో బతికిండ్రు, మురికిల్లే బతికిండ్రు, మురికిల్లే చచ్చిపోయారు. రేపు వాళ్ళ పిల్లలు కూడా ఆ మురికిల్లే పెరిగి మురికిల్లే చచ్చిపోయి మురికిల్లే ఉండాలన్న వాళ్ళు. ఆ మూసీలు ఉన్న వాళ్ళకు మంచి జీవితం ఉండొద్దా? వాళ్ళ పిల్లలు చదువుకోవద్దా? వాళ్ళు బాగుపడొద్దా? వాళ్ళందరినీ బాగు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుందామని నేను చెప్తున్నా. మూసీలో మొత్తం 10,000 కుటుంబాలు ఉన్నాయి. 6 నెలల నుంచి ఎన్యూమరేట్ చేయించిన 33 టీంలను పెట్టి ఇల్లు పోయి ప్రతి వాళ్ళ వివరాలు సేకరించి ప్రతి వాళ్ళ ఆధార్ కార్డు తీసుకొని ప్రతి కుటుంబం యొక్క వివరాలు 33 టీంలు 6 నెలల నుంచి ఇల్లు పోయి తిరిగి తీసుకొచ్చినాం. ఇప్పుడు అవేర్నెస్ ప్రోగ్రాంలో గోడ మీద మార్కింగ్ చేస్తున్నాం. ఇక్కడి వరకు మూసీ రివర్ బెడ్ ఉన్నది, ఆ పైన బఫర్ జోన్ ఉన్నది. ఇక్కడి వరకు వీటిని తొలగించాల్సి వస్తే మీకు నష్టపరిహారం ఇస్తామని చెప్పి మూసీలో గుడిసెలు వేసుకున్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి ఆత్మగౌరవంతో బతకడానికి తరలిస్తున్నాం. బఫర్ జోన్లో ఉన్న వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలనో ఆలోచన చేస్తున్నాం. ఇవాళ మీరందరూ సలహా ఇవ్వండి, వాళ్ళకి నష్టపరిహారం ఎట్లిద్దామో చెప్పండి. 1,00,000 కోట్లు కాళేశ్వరంలో కాలబెట్టినావు కదా, నువ్వు కట్టిన కాళేశ్వరం కూలి సచ్చింది కదా, 1,00,000 కోట్లు ఆడ పోసినావు. 5-10 వేల కోట్లు మూసీలో ఉన్న పేదోళ్లకు మంచి ఇండ్లు కట్టించి మంచి పాఠశాలలు కట్టించి ఆ పిల్లలకు మంచి ప్లే గ్రౌండ్ ఇచ్చి మంచి విద్యను నేర్పిస్తే వాళ్ళు భవిష్యత్తుకి పునాదులు అవుతారు. వాళ్ళ బాగు కోసం కష్టపడదాం. ఆ పనిలో మీ ఇక్కడున్న ఇంజనీర్లు భాగస్వాములు గాండి అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నా. వాళ్ళు మనోళ్ళే, నాకు తెలియదా? 20 ఏళ్ళు నేను కూడా పబ్లిక్ లైఫ్లో ఉండొచ్చిన. జిల్లా పరిషత్ మెంబర్ నుంచి ముఖ్యమంత్రి వరకు వచ్చిన. ఓసారి జడ్పీటీసీ, ఓసారి ఎమ్మెల్సీ, 2 సార్లు ఎమ్మెల్యే, ఓసారి ఎంపీ, ఈరోజు ముఖ్యమంత్రి. 20 ఏళ్ళు పేదోళ్ళ మధ్యలోనే తిరిగిన కదా, ఉన్నా కదా. పేదోడి దుఃఖం నాకు తెలియదా? ఇల్లు కూలితే ఎంత బాధ ఉంటుందో తెలియదా? వాళ్ళందరినీ ఎట్లా ఆదుకుందామో చెప్పండి, నష్టపరిహారం ఎట్లిద్దామో చెప్పండి. నువ్వు 7 లక్షల కోట్లు అప్పు చేసినావు, వాళ్ళ కోసం ఇంకో 10,000 కోట్లు ఎట్లయినా చేసి తీసుకొచ్చి వాళ్ళకి ఇద్దాం. మీరు మింగింది ఆపితే చాలు వాళ్ళకి ఇవ్వడానికి. ఏంది అందులో? 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఉంది, 2 కోట్లు 3 కోట్లు ఎకరం ఉంది. అలా 2-3 వేల కోట్లు నువ్వు పండుకునే కానీ ఉంది కదా కేసీఆర్. నీ పార్టీ ఆఫీస్ ఖాతాలో 1,500 కోట్లు ఉన్నాయి. నువ్వు పార్టీ పెట్టినాడు 15 రూపాయలు లేవు నీ దగ్గర. 1,500 కోట్లు నీ ఖాతాలకు పైసలు వచ్చినాయి. ఎట్లా వచ్చినాయి? ఈ పేదోళ్ళ త్యాగం కాదా? వాళ్ళ ప్రభుత్వం నుంచి, ప్రభుత్వ ఖజానా నుంచి అవసరమైతే ఒక 10,000 కోట్లు ఖర్చు అయినా వాళ్ళని ఒక మంచి అపార్ట్మెంట్స్ కట్టించి, గవర్నమెంట్ ల్యాండ్లో వాళ్ళకి మంచి ఒక కాలనీ కట్టించి వాళ్ళందరినీ అక్కడికి తరలించి అక్కడ ఒక హాస్పిటల్, ఒక పాఠశాల, ఒక ఐటీఐ, ఒక జూనియర్ కాలేజు, అవసరమైతే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కట్టించి వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తు ఇద్దాం. సలహా ఇవ్వండి. చదువుకోలేదా? అమెరికాలో పోయి చదువు వచ్చిన అంటాడు ఈ సన్నాసి. ఆ పిల్లలు చదువుకోనికే దారి చూపించే తెలియదా? ఈటెల రాజేందర్ గారు అందులో ఇంకా ఆయనకు అంగి మారింది కానీ వాసన అయితే మారినట్టుగా అనిపిస్తలేదు. నాకు కొంచెం గౌరవం ఉండే, ఎందుకంటే ఇట్లాంటి దాంట్లో కొంచెం కలిసి వస్తాడేమని. ముందు రోజు హరీష్ కేటీఆర్ మాట్లాడితే తెల్లారి అదే జిరాక్ తీసుకొచ్చి రాజేందర్ అన్న చదువుతున్నాడు. కనీసం భాషనైనా మార్చుకో రాజేందర్ అన్న. నువ్వు అందులో ఉండొచ్చినావని ఇంత బానిసత్వం వాళ్ళకు చూపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు కష్టాలలో ఉన్నప్పుడు వాళ్ళు నిన్ను మెడలాటి దొబ్బినప్పుడు తెలంగాణ సమాజం నీ పక్కన నించున్నది. వాళ్ళ పక్కన నించోకు, దొంగల పక్కన, తెలంగాణ ప్రజల పక్కన నించో. ఇవాళ నేను ఢిల్లీకి పోతున్నారా, రేపు మోడీ దగ్గరకు పోదాం.
సబర్మతి రివర్ ఫ్రంట్లో 64,000 కుటుంబాలను బయటకు పంపించిండు ఆయన. 40 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉందో 25,000 కోట్ల రూపాయలు మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్కి అడుగుదాం మోడీ గారిని. ఎందుకు ఏడు మోడీ గారు మనకు? మనం పన్ను కడతలేమా? సికింద్రాబాద్ నువ్వే గెలుస్తువి, చేవెళ్ళ నువ్వే గెలుస్తువి, మల్కాజ్గిరి నువ్వే గెలుస్తువి, మెదక్ నువ్వే గెలుస్తువి, అన్నీ మీరే గెలుస్తారు. మరి మీకు బాధ్యత లేదో 10,000, 20,000, 25,000 కోట్లు మోడీ దగ్గర ఇప్పించడానికే? నేను ఎందుకు చెప్తున్నంటే బాధ్యతారహితంగా కొంతమంది ఏం చేసినా తప్పు పట్టాలి, కాళ్ళలో కట్టెబెట్టాలి. ఒక్కటే కార్యక్రమం, మేము ఇన్ని రోజులు దోసుకున్నాం, వీడి పైసలు పెట్టి పనిచేస్తే తెలంగాణ బాగుపడితే వాళ్ళ దోపిడీ కొట్టొచ్చినట్టు కళ్ళకు కనిపిస్తుంది. 100 ఏళ్ళ గురించి నేను చెప్పిన, సాగర్ గురించి లేకపోతే శ్రీశైలం గురించి 10 ఏళ్ళు వీలు కట్టినవి చెప్పిన. ఇప్పుడు ఒక 10 ఏళ్ళు మనం చేసే నిర్మాణము, రీజనల్ రింగ్ రోడ్ కానీ, రేడియల్ రోడ్స్ కానీ, 4th సిటీ కానీ, మూసీ కానీ, సిటీలో ఫ్లైఓవర్లు కానీ, మెట్రోలు కానీ ఇవన్నీ పూర్తయితే ఈ 10 ఏళ్ళు వాళ్ళు ఏం దోపిడీ చేసి తిన్నారో ప్రజలకు తెలుస్తుందని ఎట్టి పరిస్థితుల్లో అడ్డం పడాలి. 600 అయినా దీన్ని ముందుకు సాగనీయొద్దని అంటారు. ఇక ప్రతోడు బయలుదేరుతాడు. రోజు మీరు కూడా చూసింటారు, నా మీద పోవాలి బుల్డోజర్, నా మీద పోవాలి అంటాడు. హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళందరూ ఎన్ని కొనాలా మీకోసం బుల్డోజర్లు? యాడుండే అసలే మీరు 7 లక్షలు అప్పు చేసి రాష్ట్రాన్ని దివాళి తీస్తారు. మీకోసం యాడ్కెళ్ళి కొనాలి నేను? వాళ్ళని ఏం లేదబ్బా, ఒకటే వస్తే మూసి అంచుపొంచున్న వాళ్ళకి, నా దోస్తులకు అందరికి ఒకటే సూచన, పట్టుకొని వారం రోజులు ఆనే కూసబెట్టురు మూసీలో. ఏమొద్దు, వాళ్ళని ఒక్క వారం ఆడు ఉండమనుర్రి. ఇట్లొచ్చుడు అట్లా ఓవుడు కాదు, స్టేజ్ల మీద క్యాట్ వాక్ చేసినట్టు వచ్చి ఇట్లొచ్చి వెళ్ళిపోయినట్టు కాదు. ఒక వారం రోజులు హరీష్ రావును, కేటీఆర్ను, రాజేందర్ను ఆ మూసి అంచున పేదోళ్ళు ఉన్న కాడ ఒక వారం వాళ్ళ నాడు ఉంచుర్రి. వాళ్ళ కష్టాలు తెలుస్తాయి, వాళ్ళకి ఏం మేలు చేయాలనో వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ వచ్చిన ఇంజనీర్లకు ముఖ్యంగా రేపు జిహెచ్ఎంసీలో కానీ ఇక్కడ సిటీలో సర్వీస్లో చేరబోయే వాళ్ళు మీ కర్తవ్యంగా పెట్టుకోండి. రేపు గొప్పగా మీ సర్వీస్లో మేము రీజనల్ రింగ్ రోడ్ వేయగలిగినాము, మేము రేడియల్ రోడ్ వేయగలిగినాము, మేము మూసి నిర్మించినాము, హైదరాబాదు నగరంలో మెట్రోను మేము నిర్మించినామని చెప్పుకునే విధంగా గొప్పగా పనిచేయండి. ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది. ప్రభుత్వం మీకు ఏం కావాలన్నా సహకరిస్తుంది. ఈ ప్రభుత్వం మనది. ఈ ప్రభుత్వం ఎవరితో కాదు, మనం ఎవరికో చేస్తలేం. ఈ ప్రభుత్వము, ఈ రాష్ట్రం మన కుటుంబం. మన కుటుంబం కోసం మనం పనిచేసుకుంటున్నాం. మీ అందరి సహకారం ఉండాలి. మళ్ళొక్కసారికి ఇక్కడికి వచ్చిన వాళ్లకు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ప్రతి కుటుంబం ఆనంద కదంబంగా కావాలని ఆనరబుల్ సీఎం గారు ఇప్పుడు కొన్ని నియామక పత్రాలను అందజేస్తారు. ముందుగా ఈ కిరణ్ కుమార్, తెలంగాణ మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల విద్యా సంస్థలు. ఈ కిరణ్ కుమార్ తర్వాత జలగం కోటేష్, రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ సంబంధించిన జలగం కోటేష్. ఆ తర్వాత సంగాని రాజశేఖర్, ఏఈ సివిల్, మిషన్ భగీరథ సంగాని రాజశేఖర్. ఆ తర్వాత పబ్లిక్ హెల్త్, ఏఈ సివిల్ బి వెంకటరెడ్డి గారు. మిషన్ భగీరథ టోకెన్గా ఒకరికి, పబ్లిక్ హెల్త్ నుంచి ఒకరు. ఇప్పుడు గిరిజన సంక్షేమ శాఖ ముదినేని సుమన్, తర్వాత జాదవ్ సందీప్, తర్వాత ఎస్ శరత్ కుమార్. వివిధ ప్రభుత్వ విభాగాల్లో సివిల్ ఇంజనీర్స్గా సేవలు అందించబోతున్న యువ తెలంగాణ సేవకులు. తర్వాత పంచాయతీరాజ్ నుంచి కేటీ నాగరాజు, ఎన్ శివకుమార్. తర్వాత R&B నందిగారి భానుప్రకాష్. మీరు దృశ్యాన్ని చూస్తూ చప్పట్లు కూడా మర్చిపోతున్నారు. సో కళ్ళకి చేతులకి పని చెప్పండి. వి రాహుల్ రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ విభాగం నుంచి వ్యవసాయ విభాగం రాహుల్ రెడ్డి, జాస్మిన్ గారు.
తర్వాత ఇంటర్మీడియట్ విద్యా విభాగం నుంచి బండా శంకర్ గారు, చప్పట్లు పైనుంచి వినిపిస్తలేవు. మహేష్ వర్మ గారు, కమిషనర్ టెక్నికల్ ఎడ్యుకేషన్. శంకర్ గారు లైబ్రేరియన్, తర్వాత మహేష్ వర్మ లైబ్రేరియన్. వ్యవసాయ విభాగం రాహుల్ రెడ్డి జాస్మిన్. తర్వాత వెటర్నరీ అండ్ యానిమల్ హస్బెండరీ ఎస్ అరుణ్ కుమార్ రెడ్డి గారు, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్. తర్వాత శేఖర్ జాదవ్ గారు పీఈటీ. ఫాతిమా బేగం గారు పీఈటీ. తర్వాత మరొక పీఈటీ రత్నం శ్రీనివాస్ గారు. తర్వాత మేకల రాహుల్ కృష్ణ గారు. బహుశా ఇప్పుడు అందరికీ కలిసి ప్రతిధ్వనించేలా చప్పట్లు కొట్టి, ఇందాకే ముఖ్యమంత్రి గారు అన్నారు ప్రతి ఇంట దసరా పండుగ అని.